మేము లేము. దేవుడు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 19, 20, 21 వచనాలు జాగ్రత్తగా చదువు. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుడి వాక్య భాగము మధ్యలో ఆశీర్వదించునుగాక. ఇప్పుడు వచ్చినందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందర్భంలో ఈ వారంలో కొద్ది మాటలు మరికొద్ది మాటలు గారడీ చేసేటువంటి గారడీ పరిస్థితులు మాటలు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన, అపోస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ సమరీయుల మీదకి వచ్చిందని సీమోను చూశాడు. ఎవరు చేతులు ఉంచటం వలన? అపోస్తలులైన చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందంట? అక్కడ ఉన్నటువంటి సమరీయుల మీదకి పరిశుద్ధాత్మ. ఈ విషయంలో ఈ సీమోనుకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు చేతులు ఉంచటం వలన ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటం ఆశ్చర్యపోతుంది. ఇది చాలా గొప్ప కార్యం. ఈ కార్యము చాలా గొప్పది. ఇది నేను కూడా ఏదో రకంగా సంపాదించాను. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు. ఏంటిదంటే అధికారం. ఏ అధికారం కావాలనుకుంటున్నాడంటే దేవుడు ఏర్పరచుకునే అధికారం. ఇది అందరికీ మనం పొందుకునే అధికారం కాదు, దేవుడి వాళ్ళ అధికారం. ఎలాగంటే మీ అందరికీ బైబిల్ యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఆయా ప్రాంతాలలోనికి వెళ్ళి వార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన వెళుతున్న ప్రతి ప్రాంతానికి సత్యమైన మాటలు చెప్తూ వస్తున్నారు. పరలోక రాజ్యం అందరూ మారు మనసు పాపక్షమాపణ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలా పోతున్నప్పుడు ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నాడు. కొంతమందిని, అందరిని కాదు, కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వాళ్ళకి అధికారాలు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఏ అధికారం ఇస్తున్నాడు? బైబిల్ గ్రంథంలో అధికారాలు ఏదో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 7 నుంచి చదవండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి.
రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చెయ్యుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతురి, ఉచితముగానే ఇయ్యుడి. ఇది అధికారాలు. ఎవరిచ్చాడు ఈ అధికారాలు? ఎలకు యేసు ప్రభు వారు ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే, ఇచ్చిన అధికారంలో ప్రాముఖ్యమైన అధికారం ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడు. ఇలా ప్రకటించుకుంటూ పోతున్న మీరు రోగులను స్వస్థపరచండి. బాగానండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చెయ్యుడి, దెయ్యములను వెళ్ళకొట్టుడి. ఇక్కడ వెళ్ళేటువంటి మార్గములో చెయ్యాల్సిన పనులే ఇవి. బాగానండి, వెళ్ళేటువంటి మార్గములో చెయ్యాల్సిన పనులేవి. ఈ పనులే ప్రాముఖ్యం కాదు, మీరు అవి గమనించాలి. ఇయే ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యమైనది ఏమిటి? పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించడం ప్రాముఖ్యం. ప్రకటించడం అనేది ప్రాముఖ్యం. మీరు ప్రకటిస్తూ పోతున్నప్పుడు మార్గ మధ్యములో ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనపడితే బాగు చేసుకోండి అన్నారు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు కనపడతారనుకోండి, వాళ్ళని బాగు చేయండి అన్నారు. ఈ అధికారాన్ని నేను మీకు ఎలా ఇస్తున్నాను? ఉచితముగానే ఇస్తున్నాను. కానీ ఇక్కడ గారడీ విద్య చేసేటువంటి సీమోను ఏం చేశాడు? ఈ అధికారాన్ని పొందుకోవటానికి ఏమి ఇచ్చాడంట? ద్రవ్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ద్రవ్యం? ఓకే, ఆగినాడు. ద్రవ్యమును దేనికి ఇచ్చాడు? వరాన్ని కొనుక్కోవటానికి. అర్థమవుతుందండి? వరాన్ని కొనుక్కోవటానికి ద్రవ్యం ఎందుకు ఇచ్చాడు? ఇదొక విద్య అనుకున్నాడు. ఎందుకంటే గారడీ చేసేటువంటి సీమోను గురించి కొన్ని వారం మీకు చెప్పాను, గంట 15 నిమిషాలు చెప్పాను. సీమోను నేర్చుకున్నవన్నీ ఎలా నేర్చుకున్నాడు? డబ్బులు ఇచ్చి నేర్చుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి. నేర్చుకున్నవన్నీ కూడా ఉన్నాయి, అన్ని నేర్చుకున్నాడు, చాలా రకాలుగా నేర్చుకున్నాడు. ఈ నేర్చుకున్న ప్రతి దాన్ని ఎలా నేర్చుకున్నాడంట? డబ్బులు ఇచ్చి. డబ్బులు ఊరకనే రాలా. ఈరోజు మీ పిల్లలను చదివేయాలంటే డబ్బులు ఇవ్వాలి. అర్థమవుతుంది అక్క? ఈరోజు మీ పిల్లలను చదివేయాలంటే డబ్బులు ఇవ్వాలి. ఈరోజు మీ ఇంట్లోకి ఒక వస్తువు కొనుక్కోవాలంటే డబ్బులు ఇవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మీరు ఏదైనా ఒక దాన్ని బాగలేదనుకో, ఉదాహరణకు జ్వరం వచ్చిందనుకో, జ్వరమును పోగొట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి. మీకు ఏదన్నా పిల్లల పుట్టలేదనుకో, పిల్లలకు కావాలంటే డబ్బులు ఇవ్వాలి. బాగానే డబ్బులు ఇచ్చి మెడిసిన్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్టాలు తీర్చాలి. అంతే కదా? ప్రతిదానికి డబ్బు అనేది అర్థం. ప్రతిదానికి డబ్బు లేకుండా ఏమీ లేదు ప్రపంచంలో. అది గుర్తుపెట్టుకోండి. డబ్బు లేకుండా ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ఇక్కడ ఈయన ఏమనుకున్నాడంటే, ఇవి కూడా అమ్ముతారేమో అనుకున్నాడు. ఏంటివి? పరిశుద్ధాత్మ వరమును అమ్ముతారేమో అనుకున్నాడు. ఎందుకు అలా అనుకున్నాడక్క? ఆయన అన్ని కొనుక్కున్నాడు కాబట్టి అమ్ముతాడు అనుకున్నాడా? ఏమనుకుంది ఆలోచించండి. ఇది అలాంటిది ఒకటి అనుకున్నాడు. ఆలోచించండి మీరు బాగా. అంటే ఈ 8వ అధ్యాయాన్ని మీరు వారం నుంచి వారం వరకు ఎన్నిసార్లు చదువుకుంటారు? కొన్ని వారం ఇదే వాక్యం, ఇదే అధ్యాయంలో నుంచి గారడీ విద్యల గురించి చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ సెర్జీ పౌల్ అనేటువంటి అధిపతి గురించి కానీ, అక్కడ బర్రియేసు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ గురించి కానీ, ఆయన కూడా గారడీ చేసేవాడు, అధిపతి మాత్రం చెప్పుకుంటారు. ఈ అధ్యాయాన్ని పోయిన వారం నుంచి వారం వరకు ఎన్నిసార్లు చదివారు? ఒకసారి, రెండుసార్లు. నాకు తెలిసి నేనైతే ఒక 80-90 సార్లు చదివాను. నేను 80-90 సార్లు. అన్నిసార్లు ఎందుకు చదివామంటే, నాకు ఒక తపన, నీకు ఒక బాధ్యత లేదు. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఏముండాలని మీకు తపన. టెన్షన్. రేపు పండగ వస్తుంది, పండగకు కొత్త ఏం కొనుక్కుందామని తపన.
లేకపోతే ఏమైనా ఉందా? లేకపోతే ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి, సరుకులు ఎలా కొనుక్కుందాం ఏమైనా ఉందా? కొత్త ఏమన్నా? ఎందుకు చెప్తున్నానంటే ఈ అధ్యాయాన్ని చదవాలి. ఎందుకు చదవాలంటే చదివితే దాని లోపల నుంచి మాధుర్యం బయటపడుతుంది. ఇది కొడక ఉదయం లేచిన వెంటనే పాలు నైట్ సేమ్ చేస్తుంటారు, ఉదయానికల్లా పెరుగు అందరూ తిరిగే తినేసుకోవాలి. దానిలో నుంచి మజ్జిగను రెడీ చేయాలి. మజ్జిగ పట్టుకుంటాయా 10 నిమిషాలు. ఎందుకంటే నీకు అవసరం లేదు కాబట్టి, ఏదో నీళ్ళతో కావాలి కాబట్టి, నలుగురు కలిసి రావాలి కాబట్టి నీళ్ళు పోతే అక్కడ తెలపడిపోతున్నాం అంతే. దానిలో నుంచి వెన్నను బయటికి తీసి స్వచ్ఛమైన మజ్జిగ తాగాలని ఎవరికి లేదు. అలా ఉంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ కవ్వం తీసుకొని చిలుకుతూ ఉండాలి. చిలికి చిలకగా వెన్న పైకి వస్తుంది, లోపల మజ్జిగ ఉంటుంది. ఈ మజ్జిగ వెన్నతో కలిసిందని మజ్జిగ. వెన్నతో కలిసిన మజ్జిగ తాగితే దాంట్లో కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు ఉండటం వల్ల అది ఆరోగ్యానికి హానికరం. అందుకే డాక్టర్లు కూడా పెరుగు తినొచ్చు, మజ్జిగ తాగమంటారు. మన తెలివి ఏంటంటే పెరుగులో నుంచి వచ్చింది కదా మజ్జిగ అంటారు. మనకు అంత తెలివి ఉంది, అంతే కదా? అవునా కదక్క? మన తెలివి అంతే కదా, పెరుగులో నుంచి వచ్చే కదా ఏమవుతుంది అంటారు. కానీ డాక్టర్లు ఎక్కువ చెప్తారు పెరుగు తినొద్దు అంటాడు, మజ్జిగ తాగమంటాడు. కానీ పెరుగులో ఏముంటది? వెన్న. ఇది మనిషికి ఏంటంట? కొవ్వు తెస్తుంది, ఫ్యాట్, కొవ్వు. ఈ కొవ్వు వల్ల ప్రమాదాలు వస్తాయి. అందుకని వెన్నను పక్కకు తీయండి, వచ్చి మజ్జిగ తాగండి. అలా చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇలా టైం పట్టాలంటే ఏం చేయాలి? చెప్పండి అక్క. మజ్జిగ చేయాలి. మంచి పద నిజమక్క, మజ్జిగ చేయాలి, అంతే కదా? నేనేం కొత్త బైబిల్ మర్మం కాదు కదా, మీరు అందరూ మజ్జిగ చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు. మజ్జిగ చేయాలంటే పొద్దున్నే వెయ్యాలి. తలకాయ నొప్పులని ఎందుకని లేచినమ్మటే ఆ యొక్క కొండలో ఆ నీళ్లు పోసి కలకల చిలికేసి వాడి ముఖానికి వచ్చి తాగిపోరా. అంతకుమించి ఏమైనా చేస్తారా? అంతకుమించి ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే దానిలో మాధుర్యం తెలియాలి. అందుకేమంటారు తెలుసా? ఇదేమంటారంటే మా పాత వాళ్ళు ఇప్పటికి వాళ్ళ కాళ్ళు నొప్పులు, నడువులు నొప్పులు, మాకు 30 సంవత్సరాలకు వచ్చిందంటే మీకు బలహీనత ఏమైపోయారంట? సోమరులు అయిపోయారు. అర్థమవుతుందా? బలహీనులు ఎందుకు అయిపోయారంటే సోమరులు అయిపోయారు. అందలాడి లేయరు, అందలాడి పని చేయరు. ఇటు విలువ తెలియక ఏమంటారు తెలుసా? మధ్య కొద్దిలే ఒక 2 లీటర్ పెరుగు తీసుకుంటే వారం వస్తుంది. ఎంతో మంచిగా మనం మారిపోయాం తెలుసు. అంతా ఇలా అయిపోయింది కాబట్టి అలవాటు పడిపోయాం అక్కడ కొనుక్కోవటానికి. అన్ని పాల ప్యాకెట్ కొనుక్కుంటున్నాం, పెరుగు ప్యాకెట్ కొనుక్కుంటున్నాం. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? వెన్న కూడా కొనుక్కుంటున్నావు. నువ్వు ఎప్పుడైనా తయారు చేయట్లా. తయారు చేసింటే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం అన్న దాంట్లో టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉండదు. అలాగనే గారడీ చేసేటువంటి సీమోను కూడా అన్ని కొనుక్కోవటానికి ఒక అలవాటు పడ్డాడు. కొనుక్కున్నోడుకు ఏమి కొనాలనుకుంటున్నాడు? కొనుక్కోవడానికి అలవాటు పడ్డాడు. ఏది కూడా కొనుక్కుంటారమ్మా? పరిశుద్ధాత్మ కూడా కొంటారు. అంతే కదా అనుకుండేది. దేవుని కూడా కొంటారు కదా జనాలు. అలవాటు పడ్డారు అన్నిటిని కొనుక్కోవడానికి. ఇప్పుడు చూడక్క, ఉప్పు కొనుక్కోవడానికి అలవాటు పడ్డారు, పప్పు కొనుక్కుంటున్నారు, కారం కొనుక్కుంటున్నారా? మీరు జరిగే చెప్తున్న తర్వాత చింతపండు కొనుక్కుంటున్నారా? అట్టికాయలు కొనుక్కుంటున్నారా? నా జుట్టు చెప్పులు కొనుక్కుంటున్నారా? పత్తిని కొనుక్కుంటున్నారు. అలాగే దేవుని కూడా కొనేస్తున్నారు. దేవుని కొనగలరా? కొన్నారక్క? నిజం చెప్పండి, దేవుని కొనరా? కొనలేరు. మీకు నవ్వు వస్తుందా? నేను నిజం చెప్తుంటే మీకు నవ్వు వస్తుంది. దేవుని కొనగలరా? దేవుణ్ణి కొనలేరా? దేవుని కొనలేరు. భర్తలనే కొనేస్తుంటే దేవుని కొనుక్క ఎట్లవుద్దక్క? కాదక్క, నువ్వు కొనుక్కునే దేవుడు అంటే నువ్వు చెప్పినట్టు తినేవాడు నువ్వు కొనుక్కునే దేవుడు. అర్థమవుతుందా? నువ్వు కొనుక్కునే దేవుడు నువ్వు చెప్పినట్టు తింటాడు. అలవాటు పడ్డాడు కదా. టెంకాయ కొంటున్నాడు, పప్పు చెక్క కొంటున్నాడు, మీలాగా బొరుగులు మిచ్చరు కొంటున్నాడు. అట్లాగే దేవుని కూడా కొనేస్తాడు.
పురుగులు మిచ్చర్ దేవుడు ఒకటేనా? ఒకటే కదా. నిజమక్క, మన ఊరే చెప్పేసారు, నాకు బాగా లేకపోతే నేను మొక్కున్నాను, అందుకని ఇంకా బెల్లం వేస్తే అర్థం. పురావా ఇచ్చిరా బెల్లం అంటే దేవుడిని కొనియాడుతుంటావు కదా. నిజమక్క, ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం. ఈరోజు జనాలకు ఏం అలవాటు పడిపోయిందంటే అన్నిటినీ కొనుక్కోవటానికి అలవాటు పడిన వీళ్ళు దేవుడిని కూడా కొనటానికి అలవాటు పడ్డారు. కనుక గారడి విద్య చేసేసి, అయ్యా నేను అన్ని విద్యలు కొనుక్కున్నాను, ఈ విద్య నాకు అసలు అంతు పట్టడం లేదు. ఈ విద్య ఏంటంట అంతు పట్టడం లేదు. అంతు పట్టలేదు కాబట్టి ఈ విద్య నాకు కావాలి. అర్థమైందా? అంతు పట్టని విద్య, అంతు పట్టే విద్య ఇది. అంతు పట్టలేదు. ఈ విద్య నాకు కావాలి. ఎందుకు కావాలి నీకు? దేనికి కావాలమ్మా చెప్పాలి మీరు, దేనికి కావాలి మీకు? ఆలోచించండి, దేనికి కావాలి? డబ్బుల కోసమా? పేరు కోసమా? పేరు కోసం. ఆల్రెడీ మనోడికి పేరు ఉంది తెలుసు, గొప్ప పేరు. ఆమేన్. బాగా ఆలోచించండి. ఈ విద్య నాకు కావాలని వారి ఎదుట కొద్దిగా ద్రవ్యం పెట్టాడంట, కొంత ద్రవ్యం పెట్టాడు. ఎందుకంటే మనం చాలా ఉంది, నీ కాడ ధనం ఉంది కాబట్టి నువ్వు దేనైనా కొంటావు. బాగానండి. ఇక్కడ రోజు ఎవరికి తిరిగి నా దగ్గరికి, నీ దగ్గర, నీ కాడ డబ్బు ఉంది కాబట్టి నువ్వు దేన్నైనా కొంటావు. డబ్బున్నోడు దేన్నైనా కొంటాడు. కొనటానికి అలవాటు పడ్డాడు, కొనేదే ఆలోచిస్తున్నాడు. వీడు కొనటానికి అలవాటు పడ్డాడు కనుక ఎక్కడికి పోయినా ఏది ఆలోచిస్తున్నాడు? కొనేదే, కొనటమే ఆలోచిస్తున్నాడు, వేరేది ఆలోచిస్తున్నాడు. ఈరోజు మీరు కొంటున్నారు కావాలి, కొంటారా లేరా? ఏం కొన్నాము? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గారడీ విద్య చేసేటువంటి సీమోను ఉన్నాడు అక్కడ. ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఇది ఎలా పొందుకున్నారని అడిగాడా? బాగా ఆలోచించండి. మీరు దీన్ని ఎలా పొందుకున్నారు, మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నాడా? అనలేదు. అనుంటే వాళ్ళు చెప్పేవాళ్ళేమో. ఈ సీమోను కూడా ఎవరు? సీమోను కూడా ఎవరమ్మా? రాయేలీయుడు ఊరంటే వాళ్ళు సీమోను కొడక, ఈయన కొడక మనలాగా అంటున్నానంటే మనలాగా అంటున్నాడంటే ఏంది, మనం ఎలాగైతే నీళ్ళల్లో మునిగి వచ్చామో ఈయన కూడా అలా మునిగి వచ్చినాడు. తెలుసో తెలియదు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. వినారని చెప్పాక మీకు బాప్తిసం ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్న ఆయనకు కొనే అలవాటు ఉండొచ్చా? నిజంగా చెప్పండి, మళ్ళీ తర్వాత మీరు ఏమన్నా అంటే బాధపడుతున్నారు. కొనే అలవాటు కొనకూడదు. బాప్తిస్మం పొందుకోవాలంటే ముందు నీకు దేవుడి గురించి తెలియాలి. కోరకనే బాప్తిజం పొందుకుంటావా? బాప్తిజం అంటే ఏదో అన్ని వానలాకాలం వచ్చింది నీళ్ళు రావటమా? ముందు దేవుడి గురించి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి దేవుడి గురించి? గారడీ చేసేటువంటి సీమోనికి ఏం తెలుసు దేవుడి గురించి? తెలియదు. మరి తెలియనప్పుడు మరి వీళ్ళు ఎలా దేవుడిని నమ్మారు? బాప్తిజం దేన్ని తీసుకున్నారు? బాప్తిజం దేన్ని తీసుకున్నారు? కుటుంబ ప్రార్థన వరకు నేను చెప్తాను. కారణం ఉండదు. ఊరకనే చర్చకు వచ్చిన కారణం ఉండదు. ఊరకనే పొదులుకి వచ్చిన ఊరకనే పోయి వచ్చిన అంటుంటారు. ఊరక ఎందుకు పోతావు? ఏ పని లేకుండా ఎవరో పోయి రావడానికి మైండ్ తక్కువ వచ్చినట్టే కారణం ఉంటుంది. ఊరకనే ఇతను బాప్తిజం దేనికి తీసుకున్నాడు? ఇప్పుడు అది కావాలి, పాయింట్ కావాలి. బాప్తిజం దేనికి తీసుకున్నాడు? చూడండి, ముందు 11 వచ్చింది చదవండి. 11 వచ్చింది, సారీ 12 నుంచి చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి
పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. నమ్మింది ఊరి నీళ్ళు పిలుపును నమ్మారు. బాగానండి అక్క. నమ్మింది ఎవరిని? పిలుపుని. ఏమని నమ్మారు? సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి. తర్వాత వారు అతను నమ్మి ఈ పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఓకే. తర్వాత అప్పుడు సీమోను కూడా నమ్మి. ఎవరిని? అది మనకు కావాల్సింది. ఎవరిని నమ్మాడు సీమోను? ఆమేన్. అక్క ఒక్కసారి 2 కళ్ళు బయటికి తెరవండి. తర్వాత ఎవరని నమ్మాడు సీమోను? ఫిలిప్పును. ఇప్పుడు నువ్వు ఎవరని నమ్మావు? నువ్వు బాప్తిసం తీసుకున్నావుగా, మరి నువ్వెవరని నమ్మావు? సీమోను ఫిలిప్పును నమ్మాడు కాబట్టి, గారడి చేశాడు కాబట్టి, గారడి వాడు కాబట్టి ఫిలిప్పును నమ్మి బాప్తిసం. మరి నువ్వెవరని నమ్మావు? ఇప్పుడు నువ్వెవరని నమ్మావు? నువ్వెవరని నమ్మావంటే రోగాలు తీసేసేవాడిని, వ్యాధులు పోగొట్టేవాడిని, గారడీలు చెప్పేవాడిని, మాయలు చేసేవాడిని, మంత్రాలు చేసేవాడిని, నీకు జ్వరమొస్తే పోయేవాడిని నమ్మావు. నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని నమ్మలా. అది గుర్తుపెట్టుకోవాలి ప్రయత్నం. ఎందుకని ఎలా నమ్మావు? ఎందుకని? ఇవన్నీ ఎలాంటి ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పాను. ఒక 20 నిమిషాలు చెప్పాను. ఎన్ని ఎలా వస్తాయి? ఎవరికి వస్తాయా? డబ్బులు పెడితే వస్తాయి. కాబట్టి ఇక్కడ నువ్వు నమ్మింది డబ్బులు పెట్టి కొనుక్కునే వాట నమ్మావు. అంతేనా కదక్క? లేకపోతే తొట్టాడు నమ్ముతువా? చూడండి, మీకు ఏదైనా ఒక సమస్య దానికి ఖర్చు అవుద్దంటే దేవుడి దగ్గర ఖర్చు లేనిదైతే అంతేనా? నమ్మింది దేనికోసము? రోగాలు పోతాయని నమ్మావు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు నమ్మావు? రోగాలు పోతాయని నమ్మావు. మళ్ళీ దేనికి నమ్మావు? స్వస్థతలు జరుగుతాయని నమ్మావు. లేదా నమ్మావా? వేరే దానికోసం కూడా నమ్మారా? దేనికోసం నమ్మారు కాబట్టి సీమోను కూడా దానికోసమే నమ్మాడు. డబ్బు వస్తుంది, బాగుపడతాము ఇంతే నమ్మాడు. ఇంక దేనికోసం నమ్మరా? వేరే దానికోసం నమ్మితే వేరే రకంగా ఉండేవాడు. సీమోను కూడా దీన్నే కదా నమ్మింది, వేరే నమ్మిందా? అంటే చూడండి, పురుషులను స్త్రీలను నమ్మి బాప్తిస్మం పొందిరు. ఎవరిని? చూడండి, అయితే పిలుపు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుతుండగా వారు అతన్ని నమ్మి. ఎవరిని నమ్మారు? పిలుపుని. ఇప్పుడు నువ్వు నమ్మేది ఉంది. ఇప్పుడు ఎవరు నమ్ముతావు? ఈ వారంలో నేను చెప్తున్నాను, కాలం చెప్పావు కదా, ఎన్నిసార్లు బైబిల్ ఎన్నిసార్లు చదివారంటే మాకు టైం ఆడున్నాను కదా. టైం ఉందాడా? ఎవరికైనా ఆడున్న వాళ్ళకి టైం ఉందక్క? టైం లేదు. పని చేసుకున్నారా? పని ఎప్పుడైనా చేసారా? మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. దాన్ని తుడిచారా? తుడిచిరమ్మా. మీ ఇంట్లో పాత్రలు ఉన్నాయా? పాత్రలు పాత్రలు కత్తులు వాటిని కడిగినారా? ఎంతయ్యా కడిగినారా? విన్నారా? తిన్నారా? కడిగినవా? ఇంట్లో బియ్యం ఉన్నాయా? వాటిని వండినరా? ప్రతిరోజు చేస్తున్నారు. మరి ఈ పని ఎందుకు చేయట్లేదు? ప్రతిరోజు ఈ పని ఎందుకు చేయట్లేదు? చేస్తున్నారు. ప్రతిరోజు ఈ పని చేయాలంటే నువ్వు దేవుని నమ్మాలి. ప్రకాశం నమ్మితే ప్రకాశం చెప్తే చేస్తాడు. దేవుని నమ్మితే దేవుడి ప్రకారం నడుస్తుంది. ప్రజలందరూ కూడా పాత్ర నమ్మేవాళ్ళే కానీ పరలోకంలో ఉన్న దేవుని నమ్మేవాళ్ళు లేరు. అందరూ వాళ్ళని నమ్ముతారు. అందరూ ఏళ్ళ మీద బండి తమ్ముతారు. వీళ్ళకు ఒక తలకాయ లేదా? ఎవరు? పౌలు బర్నబాలు. లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడు ఉన్నాడమ్మా. పుట్టిన మనుకొని కుంటివాడు. వాడిని పోయి యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అన్నాడు. వాళ్ళు లేచి గంతులేయడం సాగారు. తర్వాత లేచి చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పౌలుకేమో ద్రౌపది అని, బర్నబాకేమో
హెర్మా అనేటువంటి వాళ్ళ దేవతల పేర్లు చెప్పి వాళ్ళ గుడిలోనికి వెళ్ళి వాళ్ళని గొచ్చబెట్టారు. ఇతరే మాకు దేవుడు. అప్పుడు దాకా నమ్మారు పాపం ద్రౌపది అనేటువంటి వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు మూసేశారు. వాళ్ళు లేరు ఇంకా. ఇప్పుడు ఊరు పెట్టారు, ఆ స్థానం ఊరుకోక పెట్టారు పౌలు బర్నబా. ఇప్పుడు పౌలుకు పూల దండేశారు, బర్నబాకు పూల దండేశారు. బాగా ఆడ పౌలు ఈడ బర్నబా. ఇప్పుడు పూజారి దగ్గర ఒక ఎద్దు ఉన్నది. ఎద్దు ఎందుకు ఆ ఎద్దు ఉన్నది? ఆ దేవతకు బలి ఇవ్వడానికి వదిలారు. మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని వదిలి ఉంటారు కదా, ముందు ప్రతి ఇంట్లో వదిలి ఉంటారు కదక్క, వదిలేసి ఉంటారు కదా. ఆ దేవతకు బలి ఇవ్వడానికి వదిలారు. ఇప్పుడు తీసుకొచ్చి పౌలు బర్నబాల ముందు దాన్ని బలి ఇస్తున్నారు. ఎలారా, మేము కూడా మీలాంటి మనుషులమే కదా, అది గుర్తుపెట్టుకోండి. మొదట ఆ కాడెందుకు ఆ ప్రాణం లేని, ఆ యొక్క నోరు లేని మోగజీవి ప్రాణాన్ని చేస్తారు. మీరు నన్ను కాదు నమ్మాల్సింది, మమ్మలా మనందరినీ సృష్టించినటువంటి జీవము కలిగిన దేవుని నమ్మండి అని చెప్పారు. అందరూ అనుకోవచ్చు, దేవుడినే నమ్ముతున్నాం అంతేనా? అలాగనే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు దేవుడినే నమ్ముతున్నారా? దేవుణ్ణే నమ్మితే పాస్టర్ ఇంట్లోకి వచ్చినప్పుడు స్వార్థ టీవీ పెడుతున్నారు. అదే పాస్టర్ లేనప్పుడు సినిమా పెడతారు. అంటే పాస్టర్ నమ్మారు కాబట్టి పాస్టర్ భయం. 24 గంటలు మీతో ఉండేది ఊరు. మరి మీకు ఎప్పుడు స్వార్థ టీవీ పెట్టుకున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మంచి మాటలు మాట్లాడతారు. దేవుని ప్రేమించుడి, ఎల్లప్పుడూ దేవుని నువ్వు కూడా ప్రార్థనకు రావచ్చుగా. పాస్టర్ గారు పక్కన ఉన్నాడు కాబట్టి. అది పాస్టర్ గారు లేనప్పుడు ఇల్లు ఏమెట్టాడిది అంటే పాస్టర్ భయపడుతున్నారు దేవుడికా. ఇప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తే పొలంలో పని అయిన వదిలేసి వస్తారు. అదే ప్రార్థన అంటే దేవుడు పిలవలేదుగా అనుకుంటారు. ఇప్పుడు పాస్టర్ పిలిపించే వాళ్ళు ఉన్నారా, దేవుడికి పిలిపించే వాళ్ళు ఉన్నారా? దీనికి చెప్పేది ఏంటంటే, దేవుడు ఏమన్నా మాతో మాట్లాడుతున్నాడా? పాస్టర్ గారి ద్వారా కదా మాతో మాట్లాడేది. మిమ్మల్ని గౌరవిస్తే ఆయన గౌరవిస్తే అంటే ఈయనకు దండేస్తే ఆయన చేసినట్టుగా. ఈరోజు నువ్వు నన్ను గౌరవిస్తే రేపు పొద్దున వాళ్ళు ఈ బాటలకు దండేసిన వాళ్ళే. నువ్వేం చెప్పేది వాళ్ళకి తెలుగులో వాళ్ళకంటే డేంజరస్ తెలుగులో బాగా అర్థం చేసుకో. పిలుపు నువ్వు నమ్మిండు ఊరు నమ్మిందమ్మ పిలుపును ఏమో. అందుకే వాళ్ళ మీద చాలా ఏమి రాలా, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాలా. ఇప్పుడు మళ్ళా వాళ్ళు వచ్చి అపోస్తులు వచ్చి మీరు నమ్మాల్సింది మమ్మల్ని కాదు, పరలోకములో ఉన్న దేవుని నమ్మండి, ఆయన నమ్మితే ఆయన మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడని వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఇప్పుడు వాళ్ళకు పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. ఈ వరాలు ఎలా ఉంటాయంట? వరములు ఎలా ఉంటాయంట తెలుసా మీకు? మీకు అర్థం కాదు. కృపావరములు నానా విధములుగా ఉన్నది. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఏం కనపడింది ఇక్కడ? కృపావరములు అంట నానా విధములుగా, 1 2 కాదు, అన్ని చాలా ఉన్నాయి. కానీ వాటిని జరిపించే ఆత్మ ఒక్కడే. ఆయన్ను మీరు నమ్మాలి. అర్థమవుతుందా? ఆయన్ను మీరు నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ గారడీ చేసేస్తున్నటువంటి సీమోను ఉన్నాడు. జాగ్రత్తగానండి. గారడీ చేస్తున్న సీమోను ఉన్నాడు. నేనేమనుకున్నాడంటే పిలుపును నమ్మాడు ఇంతకు ముందు. పిలుపును నమ్మిన ఆయన పేతురు యోహాను దగ్గర డబ్బులు పెడతాడు. పిలుపు దగ్గర పెట్టవచ్చుగా, ఆయన దగ్గర ఏం కనపడలేదు. ఆయన దగ్గర డబ్బులు పెట్టి
మీరు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. ఇది మీరు ఎంత పెట్టుకున్నారో నాకైతే లేదు, కానీ నేను ఈ డబ్బులన్నీ ఇస్తాను, ఆ వరాన్ని నాకు ఇయ్యి. ద్రవ్యం పెట్టి ఆ వరాన్ని నాకు ఇయ్యి. మనము కూడా కొన్నారా లేదా మీరు? కొన్నారా లేదా? కొనలేదు కదా. ఒకవేళ కొనుంటే జాగ్రత్త. ఏంటంటే మనం జాగ్రత్త. మనం పుణ్యామంతానికి ఒకవేళ చెప్పకపోతే చేసిన వాళ్ళ గురించి చెప్తాను. మీరు మొక్కుకుంటారు. ఏం మొక్కుంటారు? ఏదో మీకు ఒక చిన్న ఏదో సమస్య, అది ఏదైనా కానీ బంగారం పోయింది, దొరికితే ప్రభు నీకు 500 అంటే 500 రూపాయలతో దేవుని కొనాలనుకుంటున్నావు. దొరికిన తర్వాత ఊరికి ఇస్తున్నావు 500. దేవుడికి చేసిపోయింది. దేవుడు కనపడాలి కదా. దేవుడు పడిపోతుంది. ఇప్పుడు అని ఇచ్చారా దేవుడికి? కానీ చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆయన కనపడదా? కనపడ్డా? కనపడితే ఎందుకు లేదు, కనపడకపోతే ఎందుకు లేదు? బైబుల్ బాగా తెలుసుకుంటే అన్ని ఇప్పుడు టకటక సమాధానం. ఓకే, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-24 అధ్యాయం. గొర్రెలు మేకలు వేరు చేశాడుగా. అందుకే మీకు అందరికి ఏం గుర్తున్నాడు? ఇది మీకు తెలిసిన వాక్యాలు కదా, నేను కొత్తగా చెప్తాను. ఇవన్నీ మీకు బాగా తెలిసిన వాక్యాలు. మత్తయి సువార్త 25. ఎడమ వైపున ఉండు వారిని చూసి 25, 43, 42 చదవండి. లేకపోతే 41 చదవండి. అప్పుడు ఆయన చెప్పించబడిన వారు నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోని పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిక కొంటిని, మీరు నాకు దాహము ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పుము. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడును నువ్వు ఆకలి కొని ఉండుట నేను చూశాను. ఆయన కనపడ్డాడు అక్కడ నీకు? కనపడలేదు కాబట్టి దేవుడి పేరు మీద చెప్పి నువ్వే ముంచుతున్నావు, తాగుతున్నావు, నువ్వు కడుపులో పెట్టుకొని మింగేస్తావు. అంతేనా కాదా? నువ్వు నేను కదా మింగేది. దేవుడికి ప్రణించింది. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావు? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆకలి కొని ఉండిటి అయినను, దప్పికొని ఉండిటి అయినను, పరదేశమని ఉండిటి అయినను, దిగంబరివై ఉండిటి అయినను, రోగువై ఉండిటి అయినను, చెరసాలలో ఉండిటి అయినను చూసి నీకు ఉపచారం చేయకపోతుమని ఆయనను అడిగెదరు. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని నీతో నిశ్చయముగా చెప్పుతాను. ఎవరికి? తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల చీర, తెల్లగా వచ్చి చేతిలో 250 రూపాయలు పెట్టిన బైబుల్ తీసుకొని ఇంట్లోకి ప్రార్థన చేస్తానంటే బీరువాలో ఉన్న 500 రూపాయలు 2000 రూపాయలు చేసుకొచ్చి వాళ్ళ చేతికి పట్టుకుంటావు. కానీ బయట మురికి గుట్టలు, చినిగిపోయిన గుట్టలు, జుట్టంతా చింపిరి పెట్టుకొని ఈ పక్కన దొల్లు కాచుకుంటూ ఎత్తవచ్చు అమ్మా అన్నం పెట్టమంటే నీ ఇంటి లోపల ఎక్కడో మూలనున్నటువంటి ఆ పాచిపోయిన మురిగిపోయిన అన్నాన్ని చూస్తున్నావుగా. ఆయన యేసు ప్రభుకేమో మురిగిపోయింది, పాత్రను చేర్చుకున్న మాకేమో ముందు ఇస్త్రీ ఆయనకయ్యండి. ఏం ఆయనకొద్దా? ముందు ఇస్త్రీ ఆయనకైంది. ఎందుకంటే తిని తాగి తొంగున్నాడుగా. అడుక్కున్నాను చేసి వీడి పక్కన కొద్ది పక్కన ఒక పెట్టండి. పాస్టర్ని గౌరవించడం కూడా తెలియదు మీకు.
ఈయన పక్కన ఒక పెట్టాలి, ఈయన తీసుకెళ్ళి ఆ మురికొంతలో పెట్టాను. గౌరవించాల్సింది పాస్టర్ని కాదు, గౌరవించవలసింది పేద దరిద్రుడు. యేసుప్రభు దేనికి వచ్చాడక్క? వాక్యం మైండ్లో కొండక ఎవరన్నా చెబితే వాళ్ళ చెంప మీద కొట్టినట్టు చెప్పడానికి వాక్యం ఉండదు. అందుకే మీరు ఊరు చెప్పినప్పుడు తలలు ఆడేస్తారు. నేను ఆడియాను. యేసుప్రభు దేనికి వచ్చాడు? నేను చెప్పిన తర్వాత నేను సేవ చేయటానికి వచ్చాను, సేవ చేయించుకోవటానికి కాదు అన్నాడు. దేనికి వచ్చాడు యేసుప్రభు? చెయ్యటానికి, చేయించుకోవటానికా? ఈరోజు చేయించుకునే వాళ్ళు ఉన్నారా, చేసే వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ విద్య చేసి బైబుల్ ట్రైనింగ్ కొత్త ప్లేట్ తీసుకురా, పైన ఉన్నది ఊరి తినకూడదు అంటూ పక్కన ఫోటో దాని కొరకు ఊరి కట్టని ప్లేటేగా పెట్టేది. బాగుండదు కదా పాస్టర్ పక్కన పెట్టిన సపరేట్ ఒక కోక పెట్టిన దాన్ని కూడా ఒక సపరేట్ ఒక గూడేగా కట్టింది మీరు. ఆ విగ్రహారాధన నేను గౌరవించొద్దని చెప్పట్లా, ప్రేమించొద్దని చెప్పట్లా, కానీ దేవుళ్ళలాగా చూడొద్దాను. యేసుప్రభు వారు తన యొక్క మొత్తం మీద ఉన్న కంటవారి నడుము కట్టుకొని శిష్యులను కుర్చీ మీద కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగారు. శిష్యులందరూ కూర్చొని నిద్రపోతుంటే ఈయన వెళ్ళి ప్రార్థన చేశారు. ఏమన్నారు? నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను, రాత్రి అంతా అలిసిపోయాను, మీరు ప్రార్థన చేయండి, నేను పోయి పండుకొని వస్తాను. అంతే కదక్క? ఏంది పాస్టర్ అందరికీ అంతే కదక్క? రెస్ట్ కావాలంటే గారడీ విద్య చేసే సీమోను ఎలాగ కొనుక్కున్నాడో ఈ రోజు కూడా అందరూ కూడా కొనుక్కుంటున్నారు. వాటిని మీరు కూడా చాలాసార్లు ఉన్నారు, నాకు ఇది జరిగితే ఇది ఇస్తాను. మర్చిపోయి ఒక యేసుప్రభుకి ఏమన్నా ఇచ్చిరా? ఏ రోజన్నా ఇచ్చిందా? ఆ మురుగు పట్ల అంటే నేను మీకు చెప్తున్నాను చూడండి. మొదటి మీ అందరూ కూడా అందరూ పూజలు చేసిన వాళ్ళుగా జీవితంలో పూజలు చేసిన ప్రతి ఒక్కరు మేము కూడా చేస్తున్నాం. అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరం కూడా నైవేద్యాన్ని అందరు తిన్న తర్వాత తీసి పెడతారు. ఎప్పుడన్నా అయిపోయి తీసి ప్లేట్లో పెట్టి, అయిపోయి తీసి ఒక ప్లేట్లో పెట్టి, అన్ని ఒక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఆడి పెట్టి నువ్వు తిను అంటావు. అది తినలా, నేను తింటాను. కొనుక్కుంటున్నారు, అర్థం కావట్లా. అధికారాన్ని ఏం చేశారు తెలుసా? ఎట్టాటోడైనా వచ్చి కాలదన్నా అర్థమైందా మీకు? ఎలాంటోడైనా వచ్చి వందనాలు చెప్పాలి, వందనాలు కదా, ఎలాంటోడైనా వచ్చి కూర్చుని చెప్తుంటుంది నిజం. పోయిన వారంలో మీకు ఏం చెప్పాను గుర్తుంది కదా? పోయిన వారం ఎవరికన్నా గుర్తుందా? కారడి గురించి చెప్పాను. వాళ్ళ వృత్తికి ఎక్కడ నష్టం వస్తుందేమని వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసి దేవుడి దగ్గరకు రాకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ వృత్తి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు వీళ్ళు తీసుకున్నారు. పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలంటే కనీసం 20,000 ఇవ్వాలి. 20,000 పెళ్లి చేయడానికి 20,000 సేవకులు కాదు. 20,000 ఏం చేస్తున్నాడు? అందుకని ఉద్యోగం చేసుకోవడం కంటే సేవ చేయడం. ఉద్యోగం చేసుకుంటే నెలకే చేస్తాడు.
రోజు చేస్తాం. తద్దినం పెట్టాలన్నా చేస్తాం. ఏ? అది ఏం చేయాలన్నా చేస్తాం. నేనేమంటున్నానంటే నీవు చేసుకున్న ఆ ప్రార్థన ఆ పని ఏదో ఒకటి వదిలే దాని గురించి ఆ కానుక తెస్తారు ఈ రోజున పేదవాళ్ళు ఉన్నారు. ఏ రోజైనా పక్కన నాకెందుకమ్మా మొత్తం ఇంకా నాకెందుకంటే నేను అట్లా బలవంతం మాట్లాడుతూ నేనేమో తీసుకోండి మీరు కానీ మీరు ఇచ్చిన వాటిలో ఒక్కరోజు తీసుకోండి. ఎందుకంటే దేవుని సేవ ఇది, దెయ్యాల సేవ కాదు. మళ్ళా ఎంత ఉద్యోగం వదిలేసి ఎంత ప్రయాతి వదిలేసి లోకంలో రక్త సంబంధాలు కూడా ఒక పక్కగా నెట్టేసి ఈ రోజు గట్టిగా నిలబడినట్టే రేపు పరలోకం ముందు కాకపోతే ఏం జనాలను మప్పబెట్టి కొత్త పెట్టాలని చాలా చేస్తారు. కావాల్సినంత చదువు చదివారు, మాయ మాటలు చెప్తారు కానీ పరలోకం కోసం కట్టాలి. లోకం కోసం. సో మీరు అనుకుంటారు కలసాలు అనేది అక్క నేను ఎలాగ ద్రవ్యం పెట్టారు అలాగ మీరు కూడా ఉప్పు కట్టలేదా? కుడి పక్క కుడి పడి తెలుసా పతానంతో పోయి ముడుపు కాదు మళ్ళా ముడిపడి పతానంతో పోయి దొరుకుతుంది ఆ ముడుపు కాదు. ఏ ముడుపు? ఎందుకు నువ్వు వెంకటేశ్వర స్వామినా ప్రకాశం కాదా కట్టి పెట్టావు ప్రభువా నా యొక్క ఇంట్లో తప్పిపోయిన ఏదైనా వస్తే మళ్ళా ఈ ముడుపు నీకు అప్పగిస్తా, కాకపోతే ఆ ముడుపు ఏం చేస్తావు? అక్కడికి ఇక్కడ తేడా ఏమి లేదు, పేరే మారింది అక్క, తేడా ఏమి లేదు. ఇంకా నిజం చెప్పిన తేడా ఏమన్నా పేరే మారింది. అక్కడ అలాగనే ఇక్కడ అలాగనే, అక్కడ యాజిటీస్ ఇక్కడ యాజిటీస్, ఇక్కడ ఆదివారం ఆదివారం అక్కడ శుక్రవారం శుక్రవారం, ఇక్కడ విజ్ఞాపనలు అక్కడ ఏదన్నా వ్రతాలు నవములు, అంతే. ఏమి లేదు తేడా. మన తేడాలో నేను చెప్పండి. ఆ రోజు అక్కడ ఒక్క పొద్దు ఇక్కడ ఉపవాసం అన్నా ఏమన్నావా? పరలోకం కోసం లేదు ఇది పోతే యేసు ప్రభు దగ్గర ప్రార్థన పోతే యేసు ప్రభు దగ్గర ప్రార్థన పోతే కొత్తలు అన్నావు తర్వాత అన్నావు ప్రకాశాన్ని ప్రార్థన చేస్తే మా పిల్లడికి బాగా అయిపోయింది. 4 రోజులు పోయిన తర్వాత ప్రకాశాన్నే ఇక్కడ ప్రార్థన ప్రకాశాన్ని ప్రార్థనే బాగుంటుంది, ఈ ప్రార్థన కడిగిపోతే మాకు బాగే కాదు. ముడుపులు కట్టారు కదా, కట్టింది ముడుపులుగా. ఆ ముడుపులు అప్పగించాలంటే మీకు మళ్ళీ లాభాలు రావాలి. ఇప్పుడు అంతా బిజినెస్ అయినా జరిగేది ప్రార్థన చూస్తా. సాక్ష్యాల కోసం కూర్చుంటారు, గంటలు గంటలు చదువుతారు, ఇది చేశాను అది చేశాను. ఏం చెప్పారు అక్కడ? మీరు ప్రక్కలో పరలోక రాజ్యమును గురించి ప్రకటించుచు, అది మొదటి మాట. పరలోక రాజ్యం గురించి ప్రకటించుచు పొయ్యేదారులు అన్న బాగా లేకపోతే బాగా చేయాలి. ఇప్పుడు కానీ ఇబ్బంది అయితే చెయ్యండి, తప్పులేదు. పొయ్యేదారులు పరలోక రాజ్యం గురించి ప్రకటించడం వీళ్ళందరికీ ఈ అధికారం కదా, నాకు కూడా ఈ అధికారం కావాలని అన్నాడు. ఇప్పుడు చదువుతాను బాగా బాగుంది. నీకోసం ఈ వాక్యం, నా కోసం కాదు. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించు పొందునని ఏమనుకున్నాడు? తలంచుకున్నాడు. ఏమని తలంచుకున్నాడు? అంతే కదా, అది తలంచుకోవటం అంటే మామూలు విషయమా? ఓరకనే రాదు కదా, ఓరకనే లేదు కదా, ఓరకనే ఉండదు కదా. ఇప్పుడు హాస్పిటల్ పోతే కనీసం 5 లక్షలు ప్రభువా ఈ గడ్డని తీసేసి 5 లక్షలు ఎక్కువ 5,000 ఎక్కువ 5,000 ఇచ్చేస్తావుగా. అప్పుడు ఆ గడ్డ పోయిన తర్వాత దేవుడి దయ వల్ల నాకు గడ్డ పోయింది మాస్టర్ గారు అర్థం చేసుకుంటాడు. ఏం చేసుకెళ్ళి ఏం చేసుకుంటాడు?
దేవుడికి ఇచ్చాను, దేవుడికి దేవుడికి ఇచ్చానంటే పేదలలో ఒక్కడికైనా చేయండి. స్వార్థకి ఇచ్చింటే అది దేవుని సేవకు ఇచ్చేయండి. స్వార్థకి ఇచ్చేది వేరు. మళ్ళీ దేవుడు నాకు ఇస్తున్నారు చాలా మంది కానుకలు ఇస్తున్నారు, ఆదివారం మీరు ఇచ్చింది స్వార్థ కొరకాయి. ఇన్నిస్ట్ వేరు. దేవుడికి ఇచ్చేయంటే పేదలకి సువార్త కూడా ప్రకటించడానికి దానికి తల్లి 4 రకాల 5 రకాల మొక్కుబడి ఉంటారు. ఒక రకమైన మొక్కుబడి చేతులు కానీ పూజ పాటలు కూడా సరిపెట్టారు. ఏదో ముందోలు చేతులు తర్వాత నేను చేస్తున్నాను. దానికి ఒక్కొక్క రకమైన దానికి నైవేద్యం ఒక రకం, ప్రసాదం ఒక రకం. ఎందుకు కూడా వాటి గురించి కూడా క్లారిటీ తెలియదు. అందుకే ఏటి గురించి తెలియదు కాబట్టి ఏదైనా ఒకటే అనుకుంటున్నాను. ఒక క్లారిటీ ఉండాలి తెలిసేది. ఏ పని చేసినా ఉండాలక్క, ఏ పని చేసినా ఉండాలి క్లారిటీ. క్లారిటీ అంటే అవగాహన ఉండాలి. మీరు ఎప్పుడన్నా భోజనం చేస్తారు, విందు విందు అంటే తెలుసా? బంతి, మన భాషలో చెప్తాం. బంతి ఉంటారు కదా, బంతికి వెళ్ళినప్పుడు అన్నం పెడతారు, బాగా అన్నం పెడతారు, తర్వాత పప్పు వేస్తారు, తర్వాత పచ్చడి వేస్తారు, తర్వాత ఆలుగడ్డ కూర వేస్తారు, తర్వాత వంకాయ కూర వేస్తారు, తర్వాత నిమ్మకాయ పచ్చడి వేస్తారు, తర్వాత పెరుగు వేస్తారు, తర్వాత స్వీట్ అని హాట్ అని మొత్తం వేస్తారు. చెప్తారు నిండా ఏదైతే మళ్ళీ కడుపులో పోతుంది మొత్తం కలుపుకొని ఒక్కసారి దాని వైపు కప్పు రాదక్క. మొత్తం కలిపేసి ఒక్కసారి దానికి వెళ్ళి కట్టడుగా క్లారిటీ ఉండాలి. ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలి. పాస్ అయితే పాస్ కాకపోతే పాస్ చేయాలి. చదవ పని ఏం చేయకుండా పాస్ అయితే నేను అసలు రాదు, దేవుడి దగ్గర పాస్ అయిపోయింది. ఏమి రాయకుండా నేను పాస్ అయితే చేస్తున్నాను. పొట్టి పేపర్ ఇచ్చేసి పాస్ చేయమని చెప్తున్నాను. పాస్ చేసిన చదవలేదుగా, ఏదైనా బడికి పోయినా బడికి ఎప్పుడు పోయినా ఎప్పుడు ఈ చెట్లు అమ్మితే ఆ చెట్లు అమ్మితే ఆ కొట్లు అమ్మితే ఈ కొట్లు అమ్మితే ఆ సినిమా హాల్లో ఈ తిరణాలలో అక్కడ తిరిగి నువ్వు పాస్ కాలేదని అడుగు ఏం చేయాలి తెలుసా? పాస్ కావాలి. పాస్ అవ్వడానికి ఏం చేయాలమ్మా? చదవలేదు అప్పటికప్పుడు చదువుతావా? ఒక్క పూట ఇంతలా ఉంటుంది ఆ బుక్. లెక్కల బుక్, తెలుగు బుక్, సైన్స్ బుక్, ఆడపిల్ల బ్యాగులు మీద ఆ బుక్ అంతా ఒక గంటలో చదువు. కాపీలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత. కాపీలు ఇచ్చిండు కదా, ఊరు ఇప్పించింది దేవుడు కదా అక్క. కృతజ్ఞత తెలియజేస్తాడు కదా, కృతజ్ఞత ఇచ్చాడు దేవుడే కదా ఇచ్చినట్టు. దొంగతనంగా లెక్చరర్ కనపడకుండా కాపీ పెట్టాడు. పాస్ అవుతాను అనుకోవాలా, మరి ఎంతైనా ఏం రాయకుండా కాపీలు కొట్టే కదా వా నిజంగా నేను పాస్ అవుతాను దయవల్ల పాస్ అందరికీ పెట్టాను. కాపీలు ఇచ్చాడంటే ఎందుకు చెప్తున్నానంటే అవగాహన లేని భక్తి. అవగాహన ఉండాలి భక్తి చేస్తారు. అణిగిపోయినప్పుడు ఏం పని చేయాలో అవగాహన ఉండాలి అక్కడ. ఏం పని చేయాలి అవగాహన అందరిలాగా నన్ను కూడా కొన్ని ఆపడుతుంది. నేను కూడా పొద్దున్న పడవల చేత పెట్టుకోను, కండవ చేత పెట్టుకోను, ఇంతోటి వస్తున్నాను నాకు ఎట్టకొచ్చా తెలుసా అని అంటాను. ఎందుకంటే పడవలు ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే కందిపోయటానికి అన్నట్టు ఆగిపోయటం కూడా లేదు. తెలుసుకో, అవగాహన ఉండాలి. అది అవగాహన అవగాహన లేదు. అవగాహన ఎందుకయ్యా ప్రార్థన
నేను ప్రార్థన పోలా, నేను వేరే దిక్కులో పోతున్నా. నేను కూడా 6 ఇల్లు కట్టించాను, 7 కార్లు కొన్నాను, నా పొలం కూడా నీకు 50 క్వింటాలు అయితే నాకు 500 క్వింటాలు అయితే నా దేవుడు గొప్ప. చెప్పి ఇప్పుడు మరి నిజం చెప్పండి, బ్యాంకు మాట్లాడుతుంది కొద్దిగా మాట్లాడితే నిజంగానే మాట్లాడుతుంది, ఒక పాపం ఏం లేదు. చెప్పండి నా దేవుడు గొప్ప. ఇప్పుడు అంటారు అది పోవటం వల్ల దేవుడు యేసు ప్రభు దగ్గర దేవుడి దగ్గర లేదా ఇక్కడికి వచ్చే నీ దెయ్యం పోయింది, దెయ్యాలు పోయింది, విభూతి పెడితే మా బాబు తంత్రం దేవుడు కాదు అంటారు, మళ్ళీ అయ్యే పని చేస్తాడు. ఆ టైం అట్టాడు అనిపిస్తుంది కదా, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 10:28 నేను వారికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఏంటి అవి? ఆ గొర్రెలు. గొర్రెలకు ఏమి ఇస్తున్నాడంట? నిత్య జీవం ఇస్తున్నాడా, లేకపోతే బాగా ఆస్తి ఐశ్వర్యం ఇస్తున్నాడా? ఏది కావాలి నీకు? నిత్య జీవం కావాలా, ఆస్తి ఐశ్వర్యం కావాలా? నిజమేనా? చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నిత్య జీవం కావాలంటే అక్కడ తెలుసుగా, ఎటువంటి నిత్య జీవం కావాలంటే పరడ దెబ్బలు పడాలి, వస్తాయి, ఇంట్లో నుంచి వెలివేస్తారు, వెలి అంటే వెలిగా చూస్తారు, నిన్ను సపరేట్ గా చూస్తారు, పల్లెం సపరేట్ పెడతారు, మీకు మంచము సపరేటు, నీ ఇల్లు సపరేటు, నీ వాకిలి సపరేటు, నీ రకంగా చెప్పాలంటే నువ్వే సపరేట్ వాళ్ళు. అవునా కాదు? అందరు తల ఇల్లే పోస్తారు సపరేట్ కదా నువ్వు వాళ్ళకు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏందో అక్కడ నీళ్ళు పోస్తారు, ఇల్లు అల్లా దేవుడిని నమ్ముకున్నారు, నీళ్ళు పోసుకారులే, సపరేట్ అయిపోయింది. ఏం రావాలంటే ఎన్ని పడాలా? నారాయణ స్నానం చేస్తా, వారు బాగానే ఉంటా, వాళ్ళతో అట్ట ఎట తిరుగుతా, వాళ్ళతో ఆడేట కూర్చుంటా, మళ్ళీ ఏడొచ్చి కూర్చుంటావు. రెండేళ్ళు నీకు ఏది క్లారిటీ ఉంటే ఆడిపోయిన ఒకటే కదా, అట్టే కానీ ఆడిపోయిన ఒకటే, ఏ నీళ్ళైనా ఒకటేనని కలుపుతున్నా. సంవత్సరం నిన్నే నీళ్ళు ఉన్నాయి, తప్పి తిరుగుతా తీరదు కదా. రోజు క్లారిటీ లేని భక్తి క్రైస్తవం. ఏం లేని భక్తి? అవగాహన లేని భక్తి. అవగాహన లేని అక్క ఇంకొన్ని రోజులు అడిగితే ఎందుకన్నా పడిపోతుంది. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారి అంతమొరకు నిలబడతారు. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఇక్కడ అంటున్నాడు. గారడీ విద్య చేసే సీమోను దేనికోసం వారానికి దేనికోసం వరాన్ని దేనికోసం బాగున్నది కాదు, వరాన్ని దేనికోసం? చూడండి బాగుంది వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము దేనికోసం? ఇది అధికారం కోసం. తప్పేం లేదు, మీ క్లారిటీ మీకు తెలుసు.
ఓట్లు ఓట్లు ఊరకనేస్తారా? డబ్బులు ఇచ్చేస్తారక్క. వరాలు ఇయ్యద్దు, ఫ్రీ, అన్నీ ఫ్రీ, అంతా ఫ్రీ, చివరికి నువ్వు కూడా ఫ్రీయే. ఆ వరాలు ఇచ్చాను కదక్క, అయ్యే వరాలు కదా అందరికి. ఫ్రీ, లారీ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, అన్ని రోగం కూడా ఫ్రీయే. రోగం కూడా ఫ్రీయే కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నీకు ఫ్రీ అన్నాడు నీ భర్త దగ్గర. అర్థం కాల, మీకు ఎవరికి అర్థం కాక మీరేమనుకుంటున్నారంట అంటారు. ఇక్కడ అంతా ఫ్రీ. ఆ అధికారం కోసం ఇక్కడ ఏం చేశారంటే, నీకు దేవుడి దగ్గరికి వస్తే అన్నీ పోతాయి అన్నాడు. తెలియనటువంటి చరిత్రాన్ని మామూలుగా నేను చెప్తాను, నేను యేసు ప్రభు సేవ చేసి బైబిల్ పట్టుకొని దేవుని సేవకుని కాకుంటే మీరు ఎవరైనా నమ్ముతారు. అసలు నేను ప్రార్థన రాకపోతే మీరు ప్రార్థన నన్ను పలుకుతారు. అసలు ఎవరు ఆ పిల్లడితో మనకేం పనులు అనుకుంటారు, అంతే కదా. దారిని పక్కన కూడా ఆ అబ్బాయి వీటితో మాట్లాడలేకపోతే అని అనుకుంటారు. ఎవరిని పడిచిపోయారు కదా. ఈ అధికారం ఇదొక అధికారం. ఈ రోజు దీన్ని తన స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. స్వలాభం. ఏ లాభం ఇది? లాభం కోసం. ప్రేరేపిస్తారు. అప్పుడప్పుడు మీకు ఆడొద్దంటారు. ఆ ఆత్మను సంపాదించుకోవాలంటే ప్రార్థన యేసు ప్రభు గురించి నువ్వు చెప్పాలి. నమ్మని చెప్తున్నారు, నమ్మంటే వస్తాడు, పొద్దున్న వచ్చిపోయినా అంటే అలా ఒకసారి ఒకరోజు అని నువ్వు చెప్పాలి. యేసు ప్రభు యేసు ప్రభు గురించి నువ్వు చెప్పాలి. దేవుడు శాశ్వతం. అమ్మే అంతేనా? నిజంగా అంతేనా? అమ్మే అంతేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు మామూలు నీకంటే నాకంటే డేంజర్ కాదు, మనమే డేంజర్ కాదు. అయితే పరలోకం శాశ్వతం కదా, మరి నువ్వు పరలోకం కోసం బతుకుతున్నావు. ఎలా బతుకుతున్నావు? కోరికలు ఉన్నాయా? ఆశలు ఉన్నాయా? సినిమాలు చూస్తున్నావా? బూతు మాటలు మాట్లాడు. నన్ను చూస్తుంటారు పొద్దుగూకులు, నా వైపు చూస్తుంటారు. నేను తెలుకొని పట్టుకుంటే ఎవరితో మాట్లాడుతున్నావు? నేను టీవీ కడుగుకుంటే ఏ సినిమా చూస్తున్నావు? అమ్మ పరలోకం శాశ్వతం అన్నావు కదా, మీరు సినిమాలు చూస్తున్నావు ఏంటి? అమ్మ పరలోకం శాశ్వతం అన్నావు కదా, నువ్వు కూడా పొద్దుగూకులు ఎక్కడ తిరగటం ఏంటి? కానీ ఇప్పుడు తిరగలేకపోతే లేదు. నువ్వు బాగలేవు కదా, ముందు నువ్వు బాగున్నావా? నేను బాగుంటే నేను చెప్తా కదా. నేను అప్పుడప్పుడు ఏమంటున్నాను మాట కాదులే, ఇక్కడ వాక్యంలో చెప్తాను. తెలివి లేని ప్రతి మనుషులు కూడా పశువులు అంటాడు. ఎందుకంటే పశువుకు కూడా వాయు వరుస తెలియదు, మంచి చెడ్డ తెలియదు, తన భార్య భర్త బిడ్డలు అనేటువంటి అవగాహన లేదు కనుక పశుప్రాయుడు అని చెప్తుంటాను. ఇది ఎందుకంటే వీడికి బయటకు పోయినప్పుడు బాగానండి, నేను మద్యపానం తాగటం వల్ల నా కిడ్నీలు పోవటం వల్ల నేను చచ్చిపోతే నేను చేసుకున్న భార్య ఎదవరాలవుతుంది, ఆమెకు 4 బిడ్డలను పెట్టాని, ఆ బిడ్డలను చూసుకోలేక ఆమె నా వల్ల ఏడ్చి నాశనం అయిపోతుంది, అనవసరంగా నేను నా జీవితాన్ని పాడు చేసుకునే అవగాహన లేదు. మద్యపానం తాగుతాను ఎందుకు? నీ వల్ల నీ కుటుంబం ఇప్పుడు మీరేమన్నా ప్రార్థన చేసుకుంటా, మీరు ఏదన్నా సంపాకు పొగాకు ఆకు ఒక్కలు వేసుకుంటే నాకేం పాపం ఏం లేదు. మీరు అలా వేసుకోవటం వల్ల మీ శరీరం పాడైపోతుంది. ఎందుకంటే ఈ అవయవాలు ఎవరికంట? దేవుడివి. దేవుని అవయవాలలో దెయ్యాలను కూర్చోబెడతావా? అందుకని వద్దన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసు? నీ కాడికి వచ్చి, అమ్మ మీరు ప్రార్థన పోతున్నావు, నిత్యం కావాలన్నా కదా, నువ్వేది పొద్దుగూకులేదు ఆపకుండా చెప్పినంత నీ బుద్ధి పెడతారా లేకపోతే లేదు, నేను చెప్పను నీకు. నాకే ప్రశ్నలు వేస్తున్నావా? చేస్తామంతే చేస్తామంతే. అందుకే నువ్వు చెప్పవుగా, ప్రార్థనకు రామ్మ బాగుపడతావు, ఈ ప్రార్థనకు వస్తే నీ జ్వరం పోతుంది, ఈ ప్రార్థనకు వస్తే నీ పిల్లలు పోతారు, ఈ ప్రార్థనకు వస్తే నీ రోగాలు పోతాయి, ఈ ప్రార్థనకు వస్తే నీ భర్త మారుతాడు. నీ భర్త మారలేదు అని అడిగితే నేను నన్ను అడుగుతున్నాను, రేపు చెప్పను పో. అన్ని పేసీలే మరి నీతోడు కదా. చెప్పాలంటే ముందేం చేయాలి?
చేయట్లేదు కాబట్టి చెప్పవు. చదువుతున్నామే ఉద్యోగం లేకపోలేదు నువ్వు చెప్పమని చెప్పను చెప్పిన ఒకటే చెప్పాను. ఏడ నేర్చుకున్నది పోయి అలా కూర్చున్నప్పుడు వాళ్ళు చదువుతుంటారు. విను, నేను ఎన్నొస్తానల్లా విను. విన్న తర్వాత ఇంతదో నువ్వు వాళ్ళ కథ అన్నావు కదా, ఇప్పుడు నీ కథ చెప్పాలి. యేసుప్రభు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బాగు చేశాడు, బాగు చేశాడు, బాగు చేశాడు, పరలోకం ఇస్తానన్నాడు, ఇవన్నీ చేస్తుంది కదని ఇక నీ కథ చెప్పు. అప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పాలంటే నీకు తెలియాలి కదా. ఇక్కడ తెలిసి కూర్చొని నిద్రపోతే మీరు కూర్చొని నిద్రపోతారు. ఇదేం నేర్చుకుంటారు? నేనేమి నేర్చుకోండి, నేను నిద్రపోతాను. ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పట్లాటే, ఇంటికి పోయిన తర్వాత ఏమంటారు? నన్ను కుక్క అంటావా? అదే నేను మాట్లాడలేదు. నువ్వు ప్రార్థన పోతుంటే మళ్ళీ చదువు ఎత్తికి క్రైస్తవం అంటే ఓరకు ఆశామాస అనుకున్నారా? చచ్చిపోవటము క్రైస్తవం అంటే నీకు చాలాసార్లు ఏంది చచ్చిపోవటము క్రైస్తవం. చచ్చిపోతే ఏ కోరిక పట్టించుకోవాలి. అందరినీ దేవుణ్ణి ప్రేమించినోడు అందరినీ ప్రేమిస్తాడు, లోకాన్ని ప్రేమించినోడు అది దేవుని ప్రేమిస్తా. దేవుని ప్రేమిస్తే నేను నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తే అయ్యా దేవుడిని ప్రేమిస్తే నేను నిన్ను కూడా ప్రేమిస్తాను. ప్రేమిస్తే గారడీ విద్య చేసేటువంటి సీమోను దేన్ని కొనుక్కోవాలనుకున్నాడు? అధికారాన్ని. అధికారం అన్నాడు, అదే రాయబడిందా? చదువుతుంది, ఈ అధికారమును నాకు ఇయ్యండి, అధికారాన్ని ఇయ్యండి. అధికారం అధికారం ఏం చేస్తాం? అధికారం వల్ల ఏమంటారు చెప్పండి. ఇది ఏది చెప్తుంది క్లారిటీ నాకు, నేను కూడా వినాలి. మెయిన్ అధికారం పెత్తనం చలామణి చేస్తుంది. అధికారం ఆయన చార్జ్లో అందరూ. నేను ఎగ్జాంపుల్ ప్రభుకి ఎదురు చెప్పుకుంటారు. పాస్టర్ తాగు వచ్చినా కూడా కమ్మ పాస్టర్ గారిని ఏమనొచ్చు, పాస్టర్ తిరిగి వచ్చినా కూడా ఏమనకూడదు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. అదే చెప్తున్నాను, ప్రశ్నించడం చేత కాకపోతే పరిపాలించడానికి ప్రశ్నించడం చేత కాకపోతే పరిపాలించడానికి. విషయాలలో నేను నాకంటే పైన ఉన్నారని ఎవరినైనా అడుగుతాను, లేకుండా అడుగుతాను. ఎందుకంటే ఇది దేవుని పని, ఈ పని నా పని, దేవుని పని. ఎందుకంటే పరలోకం కోసం మనం ప్రయాసం. అది 10 వందల మంది ఏదోదో చేయాలని నాకు అస్సలు లేనే లేదు. ఒకటే ఉంది, నేను పరలోకం నా చేతనైతే అదే నా తప్పని, వేరే ఆలోచన లేనే లేదు. అలా ఉండేదైతే వేరే విధంగా అదే చెప్తున్నాను. గారడీ చేసేటువంటి సీమోను ఏం చేశాడంటే ఈ అధికారాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఎందుకు ఇదే మాట ఎన్నిసార్లు చెప్పానంటే, అధికారం కొత్తగా రాదా? కొనుక్కున్న ఒక అధికారాన్ని కొత్తదమ్మా, నీకు అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? పక్కన ఇంకొక పెడతా సీట్లో పాస్టర్ గారి దగ్గర ఉన్నారు. ఎప్పుడో పాస్టర్ దగ్గర నుంచి పరిచర్య చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చి పాస్టర్ గారి దగ్గర పరిచర్యలో బాగా తిరుగుతుంటే మమ్మల్ని పరుచుతారు, ఎప్పుడు వాళ్ళనే తిరుగుతుంటారు. ఇది అధికారము కాబట్టి అధికారం కాదు, దేవుడి పని కాబట్టి అందరూ
నా తర్వాత ఈ స్థానము ఎవరిది? పనికి మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈడొచ్చి కళ్ళు మూసుకొని వేస్తూ నామములు అది ఇది అంటారు. అప్పుడు పొద్దు గూకులేమో పనికి మళ్ళీ గాలి దగ్గర కాబట్టి మీరు చూస్తున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎందుకని ఇలా చేస్తున్నారు? దేనికి ఎదుగారు? దేనికి శాశ్వత కాలం తర్వాత స్థానం అవగాహన లేని తెచ్చుకోకపోతే పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన. ఆయన బాగా పట్టి తర్వాత తన కొడుకుని బాగా చదివి వాళ్ళ కొడుకు కూడా పాస్ అయ్యాడు. వీళ్ళకి అది చేసి నేను కూడా పాస్ అయ్యాను. మాస్టర్ ఫీల్ అవుతాడని తర్వాత ప్రభుత్వం అంటే వీళ్ళే వాడాలి. ప్రార్థన చేయాలంటే వాళ్ళే చేయాలి. వాక్యం చెప్పాలంటే వాళ్ళే చెప్పాలి. వాక్యం చేయాలంటే వాళ్ళే చేయాలి. ఏదైనా వాళ్ళకే ముందు మీ కాదా? మళ్ళా ఎలా తిరిగి 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 మళ్ళా ఈడికి వచ్చింది కదా అక్క. మొత్తం తిరిగి ఈడికి వచ్చింది కదా. చక్రం తిరిగి మళ్ళా ఈడికి వచ్చింది కదా. ఈడికి వచ్చినా కూడా అదే కదా. నువ్వు వెనక వాళ్ళ వెనక ఇంకొకళ్ళు, వాళ్ళ వెనక ఇంకొకళ్ళు, ముందు ఈడే ఏమన్నా పచ్చి చెప్తాను. ఏమన్నా బేపను అడిగా ఈ కొడుకుని ఒక పెట్టండి ఇక్కడ లేకపోతే సరే ఇట్లా పనికి కొన్నానంటే దేవుడు నాకు చూపించాడా అంటే ఇంతమందిలో ఈ 1,00,000 మంది పిల్లలు ఊరిని చూపించాలా? నీ కొడుకునే చూపించిందా? ఊరిని చూపించలేదమ్మా? చూపించలేదు. వాళ్ళందరూ పనికి రాను వీడితో పర్ఫెక్ట్ గా అమెరికాలో వ్యవహారాలు వేసి వీడికి వచ్చిన తర్వాత 4 ఇంగ్లీష్ ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆ పైన సింహాసనం మీద కూర్చోబెట్టినవా? గొర్రెలు అర్థం జరగకపోతే అప్పుడప్పుడు చూస్తుంటారు కదా. గొర్రెకు ఒక యజమాని ఉంటాడు, కర్రెకు ఒక యజమాని ఉంటాడు. ఎవరో ఒకడు వచ్చి వాటన్నిటిని తోలుకొని ఒక పెద్ద డీసీఎం ఎక్కించుకొని పోతుంటే అవి బాధపడుతూ ఉంటాయి. చేస్తాయి ఆ యజమాని ఏం చేస్తాడు? ఓకే ఊరైతే మంచిగా సువార్త కూడా కేవలము కుటుంబ పరిపాలన కావాలంటే పెద్ద పెద్ద మినిస్ట్రీ పాస్టర్లు ఉంటారు కదా. తర్వాత వాళ్ళ కుర్చీలలో కొడుకులు కాకుండా వీళ్ళని గోస పెట్టిగా స్టేజీ మీద 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వస్తుంటారు విశ్వాస పాపని తహతహలాడుతుంటారు రావాలని. నిన్న కాక మనం పుట్టిన పిల్లలందరూ పాడపడతారు. నిన్న లేకపోతే సరే నిలవచ్చుగా. మీరు అర్హులు కాదు. మరి నిన్న కాక మనం పుట్టిన బిడ్డ ఆ టీవీ చూస్తుంది, సెల్ ఫోన్ చూస్తుంది, మరి వాడు వచ్చారు కూర్చుంటున్నాడు ఏంటి? అడిగితే మాస్టర్ కదా బాగా ఆలోచింది. కూడా పాస్టర్నే కదా అంటే చెప్తున్నాను. పరిచర్య అనేది ప్రభు ఇచ్చేది. పేతురు కొడుకులు ఉన్నారా? తెలియదు కదా. పేతురు కొడుకులు ఉన్నారా? కుమారులు కుమార్తెలు ఉన్నారా? అంటే పేతురుతోనే ఆయన పని చెప్పండి. ఇలా కొడుకులేదు. పేతురు
ఎందుకని? వాళ్ళు దేవుని కోసం చేశారు. వీళ్ళు అధికారాల కోసం చేస్తారు. ఎందుకు తెలుసా? బరువు పంపించే రేయ్ ఉద్యోగం చేస్తే ఎంత వస్తది? వారానికి 15,000 అంతే కదా! కొంచెం వారం చేసే డబ్బులు ఇయన్నీ నువ్వు ఏలుబెరు కార్‌లో తిరుగు. ఏ రోజన్నా కష్టపడి 3 కార్‌లో తిరుగుతుంటే అంబానీ సంపాదించారు. ఈడు సంపాదించాడు. ఈడు కొడుకు ఏలుతున్నాడు. ఇప్పుడు వీళ్ళంటే దుమ్ము కొట్టుకొని పోతారు. ఎవరు చెప్పారట్లా? ఆస్కారం అంటాం కాదు. ప్రభువునంటే దుమ్ము కొట్టుకొని పోతారు. ఎందుకంటే యేసు ప్రభువునంటే ఎందుకంటే యేసు ప్రభువు ఎవ్వరికి ప్రభువా బాగా అంటున్నాడు. ప్రభువా నీవు చెప్పినటువంటి ఈ మాటలు చూడు. నీవు అధికారాన్ని కొనాలనుకుంటున్నావు. ఇది కొనుక్కునే అధికారం కాదు. దేవుడిచ్చే అధికారం. మ్యాన్ ఏ అధికారం కాదంటే ఇది కొనుక్కునే అధికారం కాదు. ఎవరిచ్చే అధికారం? వాళ్ళు నాకు నచ్చేది ఏంటంటే హాస్యం ఒక పద్ధతి నాకు బాగా నచ్చింది. దాంట్లో వాళ్ళకు వారసత్వం ఉండదు. అవుతుందా? వారసత్వం ఉండదు వాళ్ళకి. మరి ఎవరుంటారంటే ఆ టైంలో వాళ్ళు పాపం చేస్తారు. మరి దాంట్లో కూడా ఒక తగలబడి చెప్పింది. దాంట్లో కులపిచ్చి అనేది కులం కీలు ఇదంతా కూడా. నేను ఎందుకు చెప్తాను ప్రతిదీ నేను ఏం చేశాను తెలుసా? తిరిగి ఎరిగి తెలుసుకోండి. ఎవరు వాక్యం చెప్పాలంటే ఎవరైనా పాట పాడాలనుకుంటున్నారు. మీరు ఎవరైనా వాయిస్తారంటే టైం చూసి వాయించుకోండి. మీరే టైం లేక రాదు. నన్ను ఏం చెప్పడతాను? అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే దేవుడు పిలిస్తే వస్తారు. నేను చెప్తున్నారు వస్తారు. దేవుడు పిలిస్తే ఆయన సంబంధం దేవుని పనిలో దేవునిలో లేకుండా బావోళ్ళు అయితే నాకు బావోళ్ళు మీకు అందరికి కాదు. ఏ నన్నే గౌరవించాలి వాళ్ళందరూ. ఎందుకంటే నేను దేవుని సేవ కోసం పిలువబడ్డాను. కాబట్టి నన్ను గౌరవించడం పద్ధతే. నన్ను బట్టి వీళ్ళందరిని గౌరవిస్తే గాలి తిరిగేటువంటి ప్రతి వాళ్ళని గౌరవించారు. ఆ పిల్లలు ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం 12:30 ప్రార్థన చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళు రోజు ఇది ప్రపంచ క్రైస్తవంలో సచ్చింది కనుక క్రైస్తవులందరూ ఏడు ప్రతి వాడు చూపెడుతున్నారు. ఓ, ఇంతమంది ఆయన వెంబడిస్తున్న సేవకులు ఉంటే ఆయన కొడుకు నేను కాకుండా ఆయన దేవుని పని అంటే దర్శనం కోసం అంతే చెప్తాను. ఏం చేస్తాను పట్టుకోవద్దు. బాగా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని బాగు చేసుకోవాలి. తాగొట్టు నాకేం పని చేయాలి కానీ బాగు చేసుకోవాలి. పోతే మనమే బాగు చేసుకుంటాం. పోతే మనమే బాగు చేసుకున్నాం. పోవాలి. మనం మనసు మనం
ఏమనుకున్నారు? ఫ్రీడమ్ ఇచ్చేసారు. మీరేం చేశారు? ఇంకోటి నేర్చుకోవాలి. అర్థం కాల దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలిస్తే అన్ని వదిలేసి ఇప్పుడు అధికారాన్ని కోరుకున్నాడు. ఆల్రెడీ ఇది నువ్వు కోరుకునే అధికారం కాదు, దేవుడిచ్చే అధికారం. ఈ అధికారం ఎలాంటోడు? ప్రజల కోసం ఆదాలు అర్థపరుస్తా ఎన్ని చేస్తుంటారు. ఏం ఫస్ట్ మీరు చేస్తారు, ఫస్ట్ చేయరా? ఇంకా చెప్తున్నది ఏంటారా? నేను పాస్టర్ని వాక్యం చెప్పేటప్పుడు గౌరవం, నేను కనపడ్డప్పుడు అందరూ గౌరవం అంత కాదని చెప్పేసి నేను పాస్టర్ అని చెప్పి మా ఇంట్లోకి వచ్చి పశువు కొట్టి అని చేస్తా. అదే కదా అక్కడ జరిగి పాస్టర్ గారు తప్ప పాస్టర్ పాస్టర్ గారు పాస్టర్ గారు వేరే పాస్టర్ గారు భార్య దగ్గర నాకు అర్థం కాలేదు. ఇది అసలు ఏంది అసలు పిచ్చి వ్యవహారాలు? ఏంది అసలు నాకు అర్థం కాలేదు. నేను నవ్వుకుంటున్నాను. నిజం అనుకోవచ్చు. నిజం జరిగితే దేవుడు అంటే వీళ్ళందరూ చుట్టూరు వచ్చారు. యా శత్రువులు ఉన్నారు కూడా వాళ్ళకు మనకు అదే చెప్తున్నాను మీ అందరికి. దేవుని నమ్మితే దేవుని పని చెయ్యాలి. దేవుని పని అంటే ఈ ప్రజలలో ఎవరికి చేసినా నాకు చేస్తే ఎంత లోతుకు పోతుందంటే ఎవరికి ఏ సమస్య వాళ్ళ సమస్య నేను రావటమంటే నాకేం పని బాగుంటుందా, నేను ఎందుకంట అది మీ పిల్లలు వాళ్ళ కళ్ళం పోసి ఉరుకో అంతేగా లేరు. నువ్వే వాళ్ళ అంటే అర్థం చేసుకో పోద్ది అంటారు. కావలేక వాళ్ళు అడగలేక అప్పుడు మనకు వాళ్ళని ఎక్కడ ఈ మాట తెలుసాయండి మీరు అనుకుంటారు. నిజం. అందుకని దేవుడు ఏం అప్పు చెప్పారు, నాకు ఏ సమస్య బంధువులు అడగదు. ధైర్యం కుటుంబ బంధం ఇది. దేవుడిచ్చిన బంధంగా కుటుంబ బంధం. కుటుంబంలో విశ్వాసులు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. విశ్వాసులు పెరిగే కొద్దీ ఏం పెరగాలి? బాధ్యతలు. రేపు ఏదైనా సమస్య ఎవరు ఏది నాకు ఇంట్లో మీరందరూ ముందు వచ్చి చేయాలి, తయారు చేసుకోవాలి. ఉన్నది 10 మంది అయినా
ఏదైనా చేస్తారు. అంటే జ్ఞానం విన పరస్పరాన్ని ఏం చేశారు కదా? సీమోను, ఈ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అది ఏం కాదంట, సరైన హృదయం. ఎట్లాంటి హృదయం? సరిగా లేదు. సరిగా లేకపోతే ఏం చేయాలక్క? చేయాలా వద్దా? సరి చేయాలంటే ఏం చెప్తారు? ఆ, 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 ఆ. దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఆ, 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 ఆ. అలా మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా, ఏది రాకుండా అంటే సొలొమోను ఆలోచించిన ఆలోచన శాపము. విన్నారా లేదా? అచ్చిగా చెప్పించలా, క్లారిటీ చెప్పారు. మీ హృదయం కరెక్ట్ లేదు. వాక్యం ఇది. ఓ మేన్ రాత్రి చెప్పాను. సలోమాను సరి చేసుకోకపోతే సొలొమోను రాజ్యాన్ని తీసి, రోజు నువ్వు సరి చేసుకోకపోతే కొనుక్కోటానికి అడుక్కునే దగ్గర నాకు చెప్పాను. కాబట్టి ఎవరైనా సాయి ఆలు తర్వాత బెడ్రూమ్, దాని లోపల ఇంకొక రూమ్, ఆడ డైనింగ్ టేబుల్, ఆ లోపల కిచెన్, దాని నుంచి అమ్మా నడిచినా నీకు ఇన్ని పడదు. ఇన్ని పడనంత దూరంలో ఉన్నావు. మళ్ళీ నేను చెప్పేది అడుగుతుంది అని అది చెప్పాను. ఆగిపోయి కుక్కలకైనా వేస్తారు కానీ పాపం తిరిగిపోయి కానీ ఆడ కనపడ్డారు. వాళ్ళ మీద అప్పుడు వచ్చి ఎప్పటికి గుర్తొస్తుంది వాక్యం. దేవుడికి ఆనందం చేయమన్నారు. ఎమ్మటి తీసి గెలికి గెలికి 2 రూపాయలు. అంతే గుర్తొచ్చి 50 రూపాయలు తాగుతుందో తిరుగుతుందో చేస్తుంది కదా. ఏ వీడియోలు తాగుతుందో ఏం తాగుతుందో అదే మాట. పాస్టర్కి అయితే ఇదేం చేస్తుంది ఆలోచిస్తా, ఏమన్నా ఆలోచించారు. నాకంటే వాళ్ళే better. మీరు అంటే 10 రూపాయలు ఇస్తే ఇంకో 10 కదా కొంచెం ఆలోచన. అందుకే చెప్తున్నాను క్లారిటీ. ఈ హృదయము దేవునిగా సరి అయినది కాదు. సరైనదా? సరైనది కాదు. సరిగా ఉండాలి. సరిగా ఉండాలంటే సరిగా ఉండాలంటే సరిగా ఉండాలంటే కొలుములో పెట్టి కాల్చి బయటికి తీసుకొచ్చి ఉత్తితో కొట్టాలి. అప్పుడు సరిగా లేకపోతే దొరకదు. దేవుడి దగ్గర
ఏముంది? దేవుడు నాకు దేవుడికి బంధు బంధు పెడితే పిల్లలు నేను ఒక మంచి ఆయన అవి తీసుకు బాధ్యత ఏమైనా ఒక 500 అడగను. ఏమన్నా ఇప్పుడు అడగకుండా అదే నేను ఇంత చేసిందో మరో మామూలుగా ఉండదు రాదు కానీ కలబడిపోతుంటది లోపల లోపల ఇంకా వచ్చింది ఎన్నో అందుకే నేను కడుగు చేస్తున్నాను మీరు అడగరు అడగరు ఏమనరు అది నీ మనసులో కలగాలి దేవుని పని దేవుడు చేశారు కాబట్టి అన్నట్టు ఎందుకు కానుకలు పెట్టారు యాక్షన్ చెప్పినట్టు కుదరదు కానుక పెట్టారు నాకు చేశారు కాబట్టి దేవుడికి నేను ఇచ్చాను నీకు నాకు టాటా బాయ్ బాయ్ పోయారు దంశం పాడతామని నాకు అడిగిన అడిగితే ఏమన్నాడు దంశం పాటి బొమ్మందా 5 రూపాయలు ఏమే పో లేకపోతే 5 రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకోవాలా అన్నాను బాగు లేకపోతే కష్టాలు వచ్చేది డబ్బులు ఇలా నీ మేము వరకు ఇచ్చినవా అన్నట్టుగా దేవుడు బాగు నేను దేవుడు బాగు చేసిన వరకేం లేను నేను కూడా మంచి పెట్టినా నేను కూడా అందరం తెలిసి 5,000 కానికి ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటావు దేవుడి దగ్గర ఫలానికి కొనుక్కున్నానని హక్కు కాబట్టి దేవుడు కొనుడి ఇవ్వబడినదా అడుగుడి ఇవ్వబడినది నువ్వు అడగాలి మరి కొనుక్కుంటానంటే మనం కొనుక్కున్నావు ఇంకోటి ఏమంటున్నా మంచిది నేను ఓరకం తీసుకుంటాను ఎట్లా అడిగితే అట్లా అడిగి దేవుడికి నాకు అది లేకపోతున్నాను కానీ దాన్నే పెట్టాడు అవునా కాదు కానీ ఎందుకంటే దాన్ని పెడతారు ఇక్కడ చెందుక మీద అర్థం పెట్టి అది లేకపోతే అడుగు దాన్ని పెట్టిందంటే మనం కరెక్ట్గా ఉంటానికి లేకపోతే ఏం చేస్తాము బాగుంటుంది అలాంటి మీరేమంటారు తీసేవి ప్రభు తీసేవి ప్రభు ఏమవుతుంది మళ్ళా కటాకట కొట్టుకోవడం తీసేస్తుంది తీసేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా యూట్యూబ్ దొరుకుతుందా దొరికింది ఏం ప్రార్థన పాడుకుంటే మేము ప్రార్థనకి నాకు ఎన్ని పనులు ఉన్నాయి నీకైతే పని పట్టలేదు నా పని లేదు అనుకున్నావా అందుకని ఆగటానికి లెక్కముక్క పెట్టాను అదే అది నీకేదైతే అది తీసేమని ఎప్పుడు అడగలేదు అది ఉంటే నీకు అతను తీసుకోవచ్చు స్కానింగ్ తీసుకోవచ్చు దేవుడు పెట్టింది నేను స్కానింగ్ పెట్టి దేవుడు ఎప్పుడు టైం వచ్చినప్పుడు చెప్పాలి మీరు ఏమవుతుంది అదే టైం వచ్చినప్పుడు ఏమవుతుంది అది కూడా దాంట్లో
ఈ కింద ఉన్న పంట అప్పుడు ఇంక కదిలాడదు అది కాబట్టి ఉండాలి. అయితే దేవుడి దగ్గర కొనుక్కుంటే చెప్పకుంటే పోవాలి. ఏమో తర్వాత పిల్లలకి అది అయితే వాళ్ళ దగ్గర లాగా ఉంటుంది అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్నట్టు దాన్ని ఎవరు ఏం చేస్తారు కొన్నావు కాబట్టి అదే ఆ ముక్కు దేవుని దగ్గర అడుక్కొని ఆలోచిస్తారు. అన్న తర్వాత వాళ్ళకి శరీర వారసత్వం ఆత్మీయ వారసత్వం. ఓకే? అందరూ